అందరికీ నమస్కారం. ఎక్కువ మాట్లాడేది ఏం లేదు కానీ ఎందుకంటే 11 రోజుల నుంచి తిరిగి కాళ్ళు కూడా చెప్పులేక కాళ్ళు కూడా అన్ని అలసిపోయినాం. ఒకటే రాష్ట్ర అధ్యక్షుల వారి సూచన మేరకు సోదరుడు కనక కుమారస్వామి ఒకటి చెప్పిండు, అన్న ఇట్లా వేద్దాం అనుకుంటున్నాం, మరి ఆలోచన బాగుందా లేదని అడిగినప్పుడే తప్పకుండా ఆలోచన మంచి ఆలోచన, ఇది మనం తెలంగాణ వచ్చిన తర్వాత మొట్టమొదటి నిలిచిపోయేది కూడా చరిత్రలో తెలంగాణ ఉద్యోగ పోరామే, దానికి నీ పేరు విస్తృతంగా నిలిచిపోతాయని కూడా చెప్పినా ఇవాళ కూడా దానికి అనుగుణంగానే పనిచేసినాం. సరే కొద్దిగా నిన్న కూడా మేము అనుకున్నది 300 మంది వస్తారు అనుకున్నాం, అయినా కూడా 400 పైన వచ్చారు. సంతోషం అనిపించింది చూడంగానే. ఇక ఇవాళ 400 పైన వచ్చినట్టు రేపు ఇంకా దాదాపు 700-800 అనుకున్న ప్రకారం వచ్చిండ్రు. అందరు ఆశీర్వదించి దీవించారు. తప్పకుండా అందరు ఆశీర్వాదంతో మన కోరిక కూడా నెరవేర్తారని కూడా ఆశిస్తున్నాం. రెండోది, ఇప్పుడు రాష్ట్ర చైర్మన్ గారు ఉద్యమకారుల యొక్క కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పి మొన్న కూడా ఫోన్ చేసి చెప్పడం జరిగింది. నిన్న కూడా వాట్సాప్లో పెట్టి అది కూడా చూసినాం. తప్పకుండా వారి యొక్క సూచన ఏదైతుందో దాన్ని స్వీకరిస్తాం, వారికి కూడా సహకరిస్తాం, వారి విన్నట్టు ఉంటాం. ఇప్పుడైతే ఎట్లున్నదో నెక్స్ట్ కూడా ఇక నుంచి వెళ్ళి ఇప్పుడు శాంతియుతంగా దైవం అని కూడా అని చేసినాం. నెక్స్ట్ దేవుళ్ళే దయ్యాలకనే పోరాడే పరిస్థితి వచ్చినా కూడా దానికి కూడా వెనుకకురాం. అప్పుడు కూడా నాకు 67 కేసులు ఉన్నాయి, మళ్ళీ 67 కాదు 167 అయినా కూడా వెనుకకు రాను, దానికి కూడా ముందుంటా. మా కుమారు కూడా వాస్తవం తక్కువ లేవు, మా కుమారు కూడా 50 ఉన్నట్టు నాకు తెలుసు, ఇంకా అంతకంటే ఎక్కువనే కావచ్చు, కానీ తప్పకుండా 67 కాదు రేపు 167 అయినా కూడా వెనుకకు రాని చెప్పి కూడా సందర్భం అందరికీ తెలియజేసుకుంటూ నాకు అవగాహన ఇచ్చినట్టు మా సోదరుని కూడా ధన్యవాదాలు, రాష్ట్ర అధ్యక్షుని కూడా ధన్యవాదాలు.